ఎన్నికల్లో రైతులందరినీ కోరుతున్నాం, మీ ప్రతినిధిగా రైతు పెద్దన్న పెట్టిన అభ్యర్థులకు ఓట్లేయమని మరొకసారి రైతులందరినీ కోరుతున్నాను. ఇటీవల మీరు చూశారు, ట్రాక్టర్లకి మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీసేశాను, ఆటోలకు కూడా తీసేశాను. నేను ఒక మాట చెప్పాను, మీరు డ్రైవింగ్ చేసి ప్రజల్ని సురక్షితంగా తీసుకెళ్తున్నారు, నేను ఈ రాష్ట్రాన్ని డ్రైవ్ చేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో ఉన్నాం. మీరు నేను ఇద్దరం డ్రైవర్లవే, నేనే నెంబర్ 1 డ్రైవర్ అని డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేశా. సాధికార సంస్థ పెట్టాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడుతున్నాం, 15 లక్షల మంది డ్రైవర్లు కోరుతున్నాం. మీ యొక్క ఆటో పైన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. మీరు ప్రయాణంలో తీసుకుపోయి ప్రయాణికులకు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ మనందరికి అండ, తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేస్తే మనకు మంచిది కాదని అందరికీ చెప్పమని డ్రైవర్లు కోరుతున్నా, డ్రైవర్ నెంబర్ 1 గా. అదే కాకుండా తమిళలో ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేశానో మీరే చూశారు. చంద్రన్న బీమా ఏం తమిళలో మొన్నటి వరకు 5 లక్షల రూపాయలు, ఈ రోజు మా ఆడబిడ్డలు కోరుతున్న 10 లక్షల రూపాయలు ఇస్తాను తమ్ముళ్ళు. 10 లక్షలు దేశంలో ఎవరైనా ఇస్తున్నారా? మీ అన్నదమ్ములు ఇస్తున్నారా? తోబుట్టిన వాళ్ళు ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వాలా? నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రంలో ఒక యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబం అనాథ కుటుంబం కాకూడదని 5 లక్షలు ఇచ్చా, ఇప్పుడు 10 లక్షలు ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన మీ ఆరోగ్యం, అదే నాకు చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పేదవాడి ప్రాణానికి విలువ ఉంది. అందుకే 2.5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవకి ఇచ్చాను. ఇప్పుడు ఆలోచించాను, 2.5 లక్షలు కాదు, 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇస్తా. మళ్లీ మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఏ హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ తీసుకోండి, 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది 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 అని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎవరైనా ప్రసూతి చేయాలంటే ఏ నర్సింగ్ హోమ్ కన్నా వెళ్ళండి, డబ్బులు నేనే పే చేస్తా. మందులు మళ్ళా హాస్పిటల్కి అవసరంలా, మీ ఊర్లో మందుల షాపులో మందులు కొనుక్కోండి, డబ్బులు నేనే పే చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 సర్వీసులు పెట్టాను, కార్పొరేట్ సర్వీసులు తీసుకొచ్చాను. పేదవాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టిన ఏకైక ప్రభుత్వం దేశంలో. నేను సవాలు ఇస్తున్నా, ఎక్కడైనా అందరికీ 5 లక్షల రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడన్నా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్ప ఎక్కడా లేదు. పెళ్లి కానుక ఏమమ్మా ఆనందంగా ఉన్నారా? మా ఇంట్లో అమ్మాయిలందరికీ కుటుంబ పెద్దగా పెళ్లిళ్లు నేనే చేస్తా, 1 లక్ష రూపాయలు ఇస్తా, గౌరవంగా అత్తారింటికి పంపిస్తా. ఎవరి దయాదర్శనం అవసరం లేదు, అమ్మా నాన్న కష్టాలు లేవు. మీ అన్నున్నాడు, కుటుంబ పెద్ద ఉన్నాడు, నేనే పెళ్లిళ్లు చేస్తా, 1 లక్ష రూపాయలు ఇస్తా. తమిళలో ఇక్కడ యువత చాలా ఉత్సాహం. నా ఆశ మీ మీదనే. 18, 30 సంవత్సరాల వయస్సు కొండనైనా బద్దలు చేసే శక్తి మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకే ఉంది. అందుకే మీ శక్తి ఉపయోగిస్తా. ఒకప్పుడు మీరు అన్నారు పోయిన ఎలక్షన్లో, జాబు కావాలంటే బాబు రావాలి. ఇప్పుడు మీరందరూ మళ్లీ అనాలి, జాబు కావాలంటే మళ్లీ 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 బాబే రావాలి. అవునా కదా? 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ప్రపంచమంతా తిరిగాం. ఈరోజు కియా మోటార్ వచ్చిన తమిళలో కోడికత్తి పార్టీ చెప్తా ఉంది. విన్నారా కోడికత్తి పార్టీ ఏం చెప్పిందో?
నరేంద్ర మోడీ తెచ్చాడంట. ఈ మోడీ మనకు కియా మోటార్ రావడానికి ఒప్పుకుంటాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి పార్టీ నీకైనా సభ్యత ఉండాలి కదా, కోడికత్తి పార్టీ అని అడుగుతున్నా. మనకు రాకుండా ప్రయత్నం చేశాడు. గుజరాత్ రావాలని కోరుకున్నాడు, గద్దలాగా తన్నకపోవాలనుకున్నాడు. వాళ్ళు కూడా 3 రాష్ట్రాలు వేసుకుని తమిళనాడు, గుజరాత్ వేసుకున్న తర్వాత పోటీలో నిలబడ్డా, జయించా. గుజరాత్కు పోయే కియా ఆంధ్రప్రదేశ్ కి వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకు తీసుకొచ్చాను తమ్ముళ్ళు. అదే నా శక్తి, అదే నా మీద నమ్మకం. అందులో కూడా క్లాస్ ఉంది. అవినీతి ఎవరు కూడా చేయకూడదు. గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు అడగకుండా మేము కూడా ఎక్కడ అవినీతి చేయకుండా నిజాయితీగా ఈ ఫ్యాక్టరీ పెడతామని క్లాస్ లో పెట్టుకుని ఈరోజు కియా మోటార్ తీసుకొచ్చాం. ఇది మన విశ్వసనీయతకి, మన సమర్థతకి నిదర్శనం. అలాంటి కియా మోటార్ వస్తే కోడికత్తి పార్టీ సిగ్గు కూడా లేకుండా నరేంద్ర మోడీ ఏ పని చేయకపోతే ఆయనకు కితాబు ఇస్తారా? నరేంద్ర మోడీ చెప్పుకోలేకపోయాడు, కోడికత్తి పార్టీ చెప్తా ఉంది. ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడా లేదా? అన్యాయం చేశాడా లేదా? యువతకు అర్థమైందా లేదా? ఇక్కడనే పెట్రోకెమికల్ కారిడార్ ఇస్తామని ఎగ్గొట్టాడు. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తానని తలలేని మొండాన్ని మనకిచ్చాడు. మొత్తం ఆదాయం అంతా రాయిగడ్డకి ఇచ్చాడు. ఇంకో పక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇంకో పక్క పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు. అది కాకుండా బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అన్ని విధాల మోసం చేసిన వ్యక్తి, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. రేపే మళ్లీ రాజమండ్రికి వస్తున్నాడు. నేను అడుగుతున్నా, మీకేమైనా సిగ్గుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నరేంద్ర మోడీకి ఉందా సిగ్గు? బుకాయిస్తాడు, అబద్దాలు చెప్తాడు, మనమేదో చేయలేదు పొడి చేశానంటాడు. నేనన్నా, నరేంద్ర మోడీ మీరు మాట్లాడుతున్నారు, నేను సవాలు విసురుతున్నా. దేశానికి మీరేం చేశారో, నేనేం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని మరొకసారి సవాలు విసురుతున్నా. గుజరాత్ లో మీరేం చేశారో, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేనేం చేశానో నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని మరొకసారి సవాలు విసురుతున్నా. మీరు కుట్ర రాజకీయాలు చేశారు, చేస్తున్నారు. కోడికత్తి పార్టీతో సావాసం పెట్టుకుని మమ్మల్ని అణగదొక్కాలనుకుంటున్నారు. కబద్దార్, మీ వల్ల కాదు. మీ ఐటీకి మేం భయపడం, మీ ఈడీకి మేం భయపడం, మీ సిబిఐ కేసులకు వెరవం. అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా మిస్యూజ్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే మన అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అధికారులు ఉంటారు. అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో నాకు బలం మీరే తప్ప ఇంకోటి కాదు. ప్రజాబలం ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఏం చేస్తారు మీరు? ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్నటి వరకు కేజీని చూశారు. జగన్ని ఓట్ల దొంగ, మన ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేశాడు. సైబర్ క్రైమ్ చేశాడు. 7 లక్షల ఓట్లు తీసేయాలంటే రెడ్ హ్యాండెడ్ గా చుట్టుపట్టుకున్నాం, తప్పు చేశాడని అప్పచెప్పాం ఎన్నికల కమిషన్కి. ఇంకా యాక్షన్ తీసుకోలేదు. మళ్లీ కొత్త డ్రామా ఆడబోతున్నారు. మీకు మెషిన్స్ ఉన్న ఈవీఎంలు అవి కూడా తారుమారు చేయాలని చూస్తున్నారు. అందులో వచ్చేది మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైతే బటన్ నొక్కుతారో మీరు నొక్కతానే మీ కళ్ల ముందర కనపడొస్తుంది. ఒక వివిప్యాట్ లో ఒక స్లిప్ వస్తుంది. పార్టీ అభ్యర్థి ఆయన సింబల్ 2 కనపడొస్తాయి. అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఇవి కౌంట్ చేయమని కోరాం. సుప్రీంకోర్టు పోయాం. మళ్లీ సోమవారం రేపు సుప్రీంకోర్టులో వస్తా ఉంది. తప్పకుండా పోరాడతాం. ఎన్నికల్లో ట్రాన్స్పరెన్సీ రావాలంటే, జవాబుదారీతనం రావాలంటే
కనీసం 50% బాక్సుల్ని కౌంట్ చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనిపైన చర్చ జరగాలి. 10 రోజులు చర్చ చేయాలి. అందరం ఒకటి కావాలి. ఈ రోజు మీరు చూడండి, కోడికత్తి పార్టీ దిగులు పట్టుకుని ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్కి వచ్చారు. నేను అడుగుతున్న కోడికత్తి ఎంత తమ్ముళ్ళు? ఇంతేనా? కోడికత్తి ఇంతే కదా? ఈ జిల్లా వాడే కదా ఒక అబ్బాయి పాప మా కోడికత్తి ఈయనకే సానుభూతి వస్తుందని గుచ్చాడు. గుచ్చితే కోడికత్తి పైన ఎన్ఐఏ ఎంక్వైరీ, కోడికత్తి ఇంత, ఎంక్వైరీ మాత్రం ఇంత. ఎక్కడికి పోతున్నారు తమ్ముళ్ళు ఇవన్నీ? అదే ఓట్లు దొంగిలిస్తే మీ మీద కేసులు లేవు. మొన్నే అఫిడవిట్ చూశారు, 31 కేసులు. దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు ఆయన పైనే ఉన్నాయి. ఏం తమ్ముడు చూశారా మీరు? ఇన్ని కేసులు ఎవరిపైన ఉన్నాయో? మీ పైన కేసులున్నాయో? కేసులు లేవని ఎవరు చేతులపైకి ఎత్తండి. అందరూ చేతులపైకి ఎత్తారు. మన మీద కేసులు, నా మీద ఒక కేసు ఉంది తమ్ముళ్ళు, చూశారా? ఆ కేసు ఏంటి? ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని బాబ్లీ పైన పోరాడితే దొంగ దెబ్బ కొట్టారు మహారాష్ట్ర గవర్నమెంట్ నా మీద కేసు పెట్టి. అది తప్ప నా మీద ఏమీ కేసులు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు తమ్ముళ్ళు? నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్, పోలీస్ కేసులు, అన్ని కేసులే. అసెంబ్లీకి వచ్చింది 24 రోజులు, కోర్టుకు వెళ్ళింది, బోనెక్కింది 240 రోజులు తమ్ముళ్ళు. నాయకుడని చెప్పుకోవాలని మనకు సిగ్గు లేదు. నాకే సిగ్గేస్తుంది ఈయనతో నేను పోరాడుతానని చెప్పుకోవడానికి. సమబుద్ధి ఉండాలి పోరాటానికి. కనీసం ఒక నియమం, నియంత్రణ, ఒక విశ్వసనీయత ఉండాలి. ఈయనతో నేను పోరాడమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా హేమలు, విజయభాస్కర్ రెడ్డి పెద్దోళ్ళతో పోరాడితే రాజశేఖర్ కూడా పోరాడినప్పుడు కూడా లేదు. కడాన కోడికత్తి పార్టీతో నేను పోరాడడం నామోషిగా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నంటాడు అన్ని తప్పలే, నరేంద్ర మోడీ అన్ని అసత్యాలే, కేసీఆర్ అన్ని అసత్యాలే, జగన్ కూడా అసత్యాలే. నిన్న ఒక మాట అన్నాడు, ఫెడరల్ ఫ్రంట్ లో నేను చేరితే తప్పేంటి, వాళ్ళు కూడా సమైక్య మన ప్రత్యేక హోదా ఇస్తామన్నారని చెప్పారు. ఎప్పుడు చెప్పాడు నేను అడుగుతున్నా? నీ చెవిలో చెప్పాడా? మీరెవరన్నా విన్నారా తమ్ముళ్ళు? నిన్న మొన్న మనం తిట్టాడా లేదా కేసీఆర్? మనం రాక్షసులమా? మనం కుక్కలమా? మనం ద్రోహులమా? మనం అన్యాయం చేసావు తెలంగాణకి? మనకు అన్యాయం చేశారా లేదా? ఎవరు కట్టారు హైదరాబాద్ని, సైబరాబాద్ని? ఎవరు కట్టారు విమానాశ్రయాన్ని? ఎవరు కట్టారు ఔటర్ రింగ్ రోడ్డు? బంగారు గుడ్డు పెట్టే బాతును వదిలిపెట్టి వస్తే దాన్ని అనుభవిస్తూ కడాన మా మీద దాడి చేస్తావా నువ్వు? ఈరోజు నేను చెప్తున్నా, మళ్ళీ ఇంకొక బంగారు గుడ్డు పెట్టే బాతు మన అమరావతి. అడ్డం పడుతున్నారు తమ్ముళ్ళు, అదే నాకు బాధ. అడ్డం పడితే నిలిచిపోతుందా? వదిలిపెడతామా? అడ్డపడినోళ్ళు తొక్కుకుంటూ ముందుకు పోయి మన పని మనం చేసుకుంటాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నేను అడుగుతున్నా, ఒక రాజకీయ పార్టీగా లోటస్ పాండ్లో మీకేం పని? 5 ఏళ్లు హైదరాబాద్ లో ఉండి కేసీఆర్ ఆతిథ్యం, ఆయన గెస్ట్ అయిన, పోలీసు బలం, గవర్నమెంట్ సపోర్టు అన్ని ఆయనే, అభ్యర్థుల ఎంపిక కూడా అయింది. అందరినీ బెదిరించి ఇక్కడ పంపిస్తారు. తెలంగాణలో మీరు బెదిరిస్తే ఆంధ్రాలో ఉండే మేము భయపడాలనా? మాకు పౌరుషం లేదా? ఉందా లేదా తమ్ముళ్ళు? మీకు రోషం ఉందా లేదా? ఆడబిడ్డలకు రోషం ఉందా లేదా? ఎవరి కేసీఆర్? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. అతిక్రమిస్తే వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఒప్పుకుంటారా దీనికి? హైదరాబాద్ లో ఉండే వలస పక్షులు వచ్చారు ఇక్కడికి నన్ను తిట్టడానికి. 5 ఏళ్లు హైదరాబాద్ లో ఉండి
ఇప్పుడు మళ్ళా వచ్చి కేసీఆర్ మెప్పు కోసం నన్ను తిడతారా? మీరంతా కేసీఆర్ కూడిగొని చేస్తున్నారు, చేయండి. బాంచేన్ నీ కాళ్ళు మొక్కుతానండి. నాకు ఆత్మగౌరవం ఉంది, తెలుగు వారికి ఆత్మగౌరవం ఉంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వస్తే వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మొన్న కూడా అన్నాడు కేసీఆర్, ఆంధ్ర వాళ్ళకేం పనని. నీ పెత్తనం మా మీద ఎందుకని అడుగుతున్నా? చాలలేదా? 60 సంవత్సరాలు మా శ్రమ దోచుకున్నారు, నేనే కష్టపడ్డాను, అంతా కూడా మీరు హస్తగతం చేసుకున్నారు. మళ్ళా దోచుకుంటారా? 1,00,000 కోట్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. అయినా కూడా నేను డబ్బులు రాలేదని, మీరు ఇబ్బందుల్లో ఉన్నారని ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు తమ్ముళ్ళు. అన్ని పనులు చేశా, మళ్లీ చేస్తా. నాకొక శక్తి ఉంది, భగవంతుడు ఇచ్చాడు. మీ ఆశీస్సులు ఉన్నాయి. మీ ఆశీస్సులు చూస్తే నాకు అనిపిస్తుంది ఎంత కష్టమైన రాత్రింబగుళ్ళు పనిచేస్తా. ఆదాయాన్ని పంచుతా, పంచిన ఆదాయాన్ని మీకే పంచుతానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా రెక్కల కష్టం, మనందరి కష్టం ఈ పేదవాళ్లకు ఫలితాలు ఇవ్వాలి. నాకు కులం లేదు, మతం లేదు, పేదరికమే నా కులం. నేను అందరి వాడిగా శాశ్వతంగా మిగిలిపోవాలనుకున్నాను తప్ప ఏ కొద్ది వారిగా ఉండను. అందుకే మీరు చూడండి, జై హో బీసీ ఆ సాంగ్ పెడితే మీరంతా ఆకాశానికే లేచిపోయారు తమ్ముళ్ళు. ఎంత బాగా ఊరేగారు. అది నా స్ఫూర్తి. రాజమండ్రిలో పెట్టాం, బ్రహ్మాండంగా చేశాం. ఈరోజు బీసీలందరికీ ఒకే హామీ ఇస్తున్నా. ఇప్పుడు రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, 37 సంవత్సరాలుగా మిత్రుడు, గౌరవప్రదమైన కొలీగ్ నాకు. ఇంతవరకు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా రామకృష్ణ గారి పాత్ర ప్రముఖ పాత్రని మరొకసారి తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. అలాంటి మంచి నాయకుణ్ణి ఈ రాష్ట్రానికి అప్పచెప్పిన మిమ్మల్ని, నాకు అండగా ఉండడానికి పంపించిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నాకేదైనా కష్టం అనిపించినప్పుడు ఎవరైనా ఫైనల్ గా నాకు సలహా ఇవ్వగలుగుతారంటే అది ఒక్క రామకృష్ణుడు గారేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. అది నా పట్టుదల. నేను ఇచ్చే వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత రామకృష్ణ గారి నాయకత్వం ఉదాహరణ. నేను అందుకని ఈరోజు జై హో బీసీ పెట్టి 21 కార్పొరేషన్లు పెట్టాను తమ్ముళ్ళు. ఆదరణ 2 తీసుకొచ్చాను. నేను అడుగుతున్నా, ఈ కోడికత్తి పార్టీని మీ నాన్నున్నప్పుడు ఏం చేశాడయా? వెనుకబడిన వర్గాలకు ఏమైనా ఇచ్చాడా తమ్ముళ్ళు? కుర్చీ కూడా ఇవ్వాల. ఫెడరేషన్కి కక్ష కట్టి అణగదొక్కాడు. ఆ రోజు చెప్పా, మళ్లీ నేను వస్తా, కక్షతో మీకు సహాయం చేస్తానని ఆ రోజే మీకు హామీ ఇచ్చాను. వెనుకబడిన వర్గాలకు అవునా కాదా? నా మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒకటి ఆలోచించాను, మీకు ఇంకా సేవ చేయాలి. నేను ఎవరికైనా రుణపడున్నానంటే ఎక్కువగా అది వెనుకబడిన వర్గాలకే ఎక్కువగా రుణపడున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక స్వావలంబన, సామాజికంగా మిమ్మల్ని పైకి తేవడం అన్ని చేస్తా. అందుకనే బీసీ బ్యాంకు కూడా పెట్టాను. మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీకు ఏ డబ్బులు కావాలన్నా, ఏ రుణం కావాలన్నా మన బీసీ బ్యాంకు ద్వారానే అన్ని పనులు మీకు అయిపోతాయి తమ్ముళ్ళు. తొందరలోనే ప్రారంభిస్తున్నా. 10,000 కోట్లు పెడుతున్నా. మిమ్మల్ని అందరితో సమానంగా పైకి తీసుకొస్తా. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఇక్కడే కాపులు కూడా ఉన్నారు. కాపులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంబినేషన్ చూస్తే కృష్ణుడు బీసీ, సునీల్ కాపు.
ఎంపీ ఎమ్మెల్యే కాంబినేషను, సామాజిక న్యాయం. ఆ రోజు నేను ఇక్కడ ఈ జిల్లాలో వచ్చినప్పుడు నేను రామకృష్ణ గారితో సంప్రదించాను. మనం కాపులకు కూడా న్యాయం చేయాలంటే తప్పకుండా చేయాలండి అని చెప్పి నాకు పూర్తిగా సహకరించిన వ్యక్తి రామకృష్ణుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను అనౌన్స్ చేశాను, 70 సంవత్సరాల చిరకాల కోరిక మీ వాంఛ ఇది. ఎవడన్నా ఒక్క రూపాయి పెట్టాడా కాపులకి ఇంతవరకు? పెట్టాడా తమ్ముళ్ళు? మీ ఆత్మను అడగండి. ఎన్నో బాధపడ్డారు. 1000 కోట్ల రూపాయలు పెడతా నన్ను సంవత్సరం పెట్టా, కార్పొరేషన్ పెట్టా, మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు నాకు అవకాశం వచ్చింది, ఢిల్లీకి పంపించాను. ఢిల్లీలో చేయలేదు. ఇదే జిల్లాలో ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కాపులు పోయి అడిగితే ఏం చెప్పాడు? ఇది నా పరిధిలో లేదు, నేను చేయనని మీరు గొడవ చేసినా ముందుకు పోయిన వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. నేను ఈరోజు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. 5% రిజర్వేషన్లు పెట్టి వెనుకబడిన వర్గాలను ఆదుకున్న వ్యక్తి, ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చంద్రరాజప్ప ఉన్నాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చాను తమ్ముళ్ళు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాను. అది నేను చూపించిన చొరవ. ఇక్కడే అజిటేషన్ వస్తే ఆ రోజు కూడా తునిలో ఒక రైలే తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు తమ్ముళ్ళు? ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఎవరు తగలబెట్టారు తమ్ముడు? జగన్మోహన్ రెడ్డి. బయట నుంచి రౌడీలు తీసుకొచ్చి ఇక్కడ ట్రైన్ తగలబెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే తొందరపడలేదు. అమాయకుల పైన కేసులుండవు. ఎవరైనా నిజమైన దోషులుంటే అతనిపైనే ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళపైన పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఒక